సార్ మా ఊరికి పోయే తొవ్వల వాగ్ అడ్డం వస్తుంది. జర దాని మీద ఓ బ్రిడ్జి కట్టించి పుణ్యం కట్టుకోండి సార్ అని ఎమ్మెల్యే గారో ఎంపీ గారో ఊరికొచ్చినప్పుడు గోస చెప్పుకుంటారు. అదెంత పని అని ఆఫీసర్లను పిలిచి ఎమ్మటే ఆ పనేదో చూడుండ్రి అని ఆర్డరేస్తారు. అబ్బా ఇక మా తిప్పలు తీరినట్టే అనుకుంటారంతా. కానీ అటెనక ఏమవుతుందో అందరికి ఎరుకున్న ముచ్చట్నేనాయే. ఆఫీసర్లు లీడర్ల చుట్టూ తిరిగి తిరిగి యాస్టగొంటారు. కానీ గీడేమైందో మేం చెప్పుడు కాదు, చూడాల్సిందే. ఓ కొడుకో బస్సు ఏదో లోయలకు దిగి ఎక్కుతున్నట్టే ఉన్నది. అటు ఇంకో స్కూల్ బస్సు హర్రర్రే ఎట్లెట్లనో పోతుంది. ఈ లారీ కూడా ఉయ్యాలు కూడా బైకులు జంపింగ్ చేసుడే. నడిపేటోళ్ళకి సుక్కలాగు పడుతుండొచ్చు పో. గింత సక్కదనాల రోడ్ ఏడున్నదంటే ఆంధ్రాలో కాకినాడ జిల్లా ఏలేశ్వరంలా 10 కిలోమీటర్ల పొడుగుతా ఇదే పరిస్థితి. ఏండ్ల కమానం గివే తిప్పలు. జర రోడ్డు బాగు చేయండ్రని వీడియో తీసి సీఎం చంద్రన్న చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ కు లంక పెడితే ఎమ్మటే పనులకు ఆర్డర్ వేసిండు పవర్ స్టార్. ఆఫీసుల పోంట నెలల కమానం తిరిగినా కాని పని ఒక్క పోస్ట్ తోట అయ్యిందన్నట్టు. బెంగళూరుకి పిల్లలు మోడీ తాత సిద్ధిరామయ్య తాత మా రోడ్లు గిట్లెందుకున్నాయి, మా మమ్మీ డాడీలు ట్యాక్సులు కడతలేరా, చెప్పిన రోడ్లు బాగు చేయరని ఉత్తరాలు రాసిండ్రు. ఆఫీసుల చుట్టూ తిరుగుడు కంటే చెప్పవలసిన వాళ్ళకే సీదా చెప్తే పనులు చెప్పునైతే అని ఆపొచ్చనన్నట్టు.